హాయ్ అండి అందరికీ. ఈరోజు కాలీఫ్లవర్ కర్రీ అయితే వండాను. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి. ముందైతే ఒక గిన్నెతో నీళ్ళు పెట్టుకొని అందులో సాల్ట్ అలాగే పసుపు వేసుకొని కాలీఫ్లవర్ అనేది వేసుకొని అందులో ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులోనే ఒక 2 ఉల్లిపాయలు పెద్ద ముక్కల్లా కట్ చేసుకొని అలాగే ఒక 5, 6 జీడిపప్పులు అలాగే టమాటా ముక్కలు, వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కళాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ కూడా వేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు పోపులో వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా అందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం అన్నీ వేసుకొని మసాలా అయితే ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే పచ్చి బఠానీ అలాగే మనం ముందుగా బాయిల్ చేసి ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని గ్రేవీకి సరిపడా వాటర్ కూడా వేసుకొని ఉడికించుకుంటే కాలీఫ్లవర్ కూర చాలా బాగుంటుంది. రోటీలోకి, బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర కూడా